హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వీడియో బాగుంటుందండి. నేను 10 రోజులైంది వీడియో తీయలేదండి. మీరు అర్థం చేసుకోండి ఎందుకు వీడియో తీయలేదు ఏంటనేది. మరి చూడండి, మా డాబా మీద 10 డేస్ అయింది వీడియో తీయలేదు. ఇన్స్టాల్కి వచ్చి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడాను. కానీ ఎందుకంటే ఇన్స్టాలో కూడా వీడియోలు తీయలేదు, పెట్టలేదు అని అంటున్నారు. అదే ఇవన్నీ కూడా నేను క్లారిటీ ఇస్తాను మీకు, ఓకేనండి? లాస్ట్ వర్క్ చూడండి, బాగుంటుంది, ఓకేనండి? ఇప్పుడు నేను మేడ మీదకి వచ్చాను. ఏంటనేది, ఏం కూరకు వచ్చాను ఏంటి అనేది మీకు చూపిస్తాను, ఓకేనండి? మేడ మీదకి వచ్చానండి, ఏమీ కాదండి. ఇదిగోండి తోటకూర ఉందండి, లేతగుంది చూడండి. తోటకూర కట్ చేద్దామని వచ్చానండి. ఇక్కడ ఇంకో దగ్గర చూపిస్తాను. ఇదిగోండి గోనెంకంలోనండి. ఇది మేము వేయలేదండి, ఇదివరకు వేసిన విత్తనాలు ఉన్నో ఏమో పడ్డది. బెండ చెట్లు ఇవి ఇక్కడ కూడా కొద్దిగా ఉందండి. ఇదంతా కొద్దిగా తీసేసి చూడండి, లేతగా ఉంది కదా, తీస్తాను, కట్ చేస్తాను. లేతగా ఉందండి, అందుకే కట్ చేస్తున్నాను. మళ్ళీ కట్ చేసామనుకో చిగురులు వస్తాయి అన్నమాట, అందుకనే కట్ చేస్తున్నాను. అంతా కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత లేతగా ఉందో. ఇదిగోండి చూసారా ఎంత వచ్చింది తోటకూర. నేను తోటకూరలతో చాలా రకాలు చేస్తున్నానండి. మీరు ఎవరైనా వీడియోలు చూడకపోయిన వాళ్ళు ఉంటే చూడండి, కిందకి వెళ్ళి చూడండి మన వీడియోలు. చాలా బాగా చేశానండి. ఇప్పుడు కన్నా మొదట్లోనే చక్కగా ఓపికగా చేశానండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొద్దిగా ఓపిక తగ్గింది. ఎంత తాజాగా ఉందో చూసారా, ఎందుకంటే ఎండాకాలం అయినా ఎంత తాజాగా ఉందో చూపిస్తాను అంటాను. ఇదిగోండి చూసారా, ఆకుకూరలు పండించే వాళ్ళకి ఒక చిన్న చిట్కా అనుకోండి. చూడండి, నేను తోటకూర మొత్తం తీసి లేదు చూసారా, ఆ మొదళ్ళు ఉంచాను. ఎందుకు ఉంచానంటే మళ్ళీ మనకు చిగురులెట్టి తోటకూర అనేది అవుతుంది. మీరు ఎవరైనా సరే తోటకూర మొదల నుంచి తీయొద్దు. ఇలా కట్ చేసుకొని ఇలా ఉంచుకుంటే మళ్ళీ చుట్టూ కూడా వచ్చేస్తుందండి తోటకూర అనేది. అలా చేసుకోండి, తోటకూర వేసుకోండి. పిల్లలకి పెద్దవాళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిది తోటకూర. ఆకుకూరలన్నీ వేసుకోండి, బాగుంటుంది. చూసారండి 10 నిమిషాలకి తోటకూర ఎలాగ ఓడిపోయింది. అంత ఎండండి బాబు, గుబురు ఎండ నిజంగండి. ఎలాగైపోయింది చూడండి, ఎంత తాజాగా ఉన్న మొక్కలోన. ఇదిగోండి మందార పువ్వు చూసారా, చిన్నవి అవుతున్నాయి ఎండకి కదండి, అయినా సరే బాగానే వస్తున్నాయండి. ఇదిగోండి బాగుంది కదా, చాలా బాగుంది కదా. మొక్కలు ఉన్నాయండి, ఇదిగోండి అక్కడక్కడ ఉన్నాయి మొక్కలు. ఈ వీడియో శుక్రవారం నాడు తీసాను అన్నాను కదండి, శనివారం మీకు వస్తుంది. శనివారం మార్నింగ్ 5 గంటలకి మీకు వాయిస్ ఇస్తున్నానండి. ఎందుకంటే తర్వాత ఇస్తే అరుపులు అన్నీ పడతాయని. అయితే మార్నింగ్ చపాతీ చేస్తున్నానండి. అంటే టిఫిన్కి ఇడ్లీ రుబ్బు దోశల రుబ్బు ఏమీ లేదు, అందుకు చపాతీ చేస్తాను. కానీ చట్నీ చేయనండి, ఎందుకంటే మామిడికాయ చట్నీ ఉంది, టమాటా చట్నీ ఉంది, చేశాను కదా మీకు చూపించాను. ఆ 2 నిమ్మలు ఉన్నాయి, కొద్దిగా లేండి చపాతీలు, మనిషికి 2 వేసి. అందుకు నేను ఇంకా చట్నీలు చేయను. చపాతీ చేసిన తర్వాత అన్నీ ఉంటాయి, లాస్ట్ వరకు చూడండి. అంటే ఈ 10 రోజులు నేను ఎందుకు వీడియోలు తీయలేదనేది మీకు ఇందులో క్లారిటీ ఇస్తానండి. మా వారికి ఎండకి నీరసం అయిపోయి అస్సలు ఏం బాగోట్లేదు. నెల రోజులు కూడా యాప్లకి సెలవులు వచ్చినా సరే నేను ఊరు వెళ్ళలేదండి. కారణం ఏంటంటే మా నాన్నగారికి కూడా చూడాలని మనసులో లాగింది. మా నాన్నగారు పాపం ఒక్కరు ఉన్నారు, కానీ నేను వెళ్ళలేకపోయానండి. ఎందుకంటే ఇక్కడ ఈయనకి నేను వదిలి వెళ్ళలేను. ఈయనకి ఎవరు వంట చేసేవాళ్ళు, ఇవన్నీ ఇబ్బంది కదండి, మందులు వేసుకుంటారు, అందుకు ఇబ్బంది అని నేను వెళ్ళలేకపోయానండి. నెల రోజులు సెలవులు ఎలాగే అయిపోయావండి, వెళ్ళలేకపోయాను. అందులో తర్వాత నేను చేసి నాకు బాగోలేకపోయింది. వారం రోజులు నేను హాస్పిటల్ తిరిగానండి. నాకు నీరసం అయిపోయింది, బాటిల్ ఎక్కించుకొని ఇవన్నీ చేసుకున్నానండి. నన్ను అర్థం చేసుకోండి. లేకపోతే నేను వీడియోలు డైలీ వదులుతాను. ఇన్స్టాకి వచ్చి ఎందుకు వీడియోలు వదలట్లేదు మేడం, ఎందుకు వీడియోలు వదలట్లేదు ఆంటీ గారు అనేసి నన్ను అడుగుతున్నారు. మీ అందరు అడిగిన వాళ్ళందరికీ నా దేవుళ్ళు ఎప్పుడు ఉంటారండి. మీరు ఎప్పుడు మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో బాగుండాలని ఆ దేవుడికి నేను కోరుకుంటున్నానండి. నా మనసు చాలా మంచిది. మీ అందరి సపోర్ట్ నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. ఉదయం మార్నింగ్ ఏమి
అవన్నీ అయిన తర్వాత నేనేమి చపాతీలు చేశానండి. కానీ వేడి ఎండే వేడి, కానీ నా దగ్గర రుబ్బు లేదు, లేక ఇంకేమీ లేదు. అందుకని పిండి ఉంటే పిండి చపాతీ చేసేసానండి. నేనైతే పాలు పంచదార వేసుకొని ముంచుకొని తినేసాను. వాళ్ళు చట్నీలతో తిన్నారండి. లాంగ్ వీడియోలకి పాట రాకూడదండి. షార్ట్ వీడియోకి పాట వస్తే పర్వాలేదు, లేకపోతే యూట్యూబ్ అతను యాక్సెప్ట్ చేయడండి. మనకు కనిపిస్తుంది వెళ్ళినట్టు, కానీ లెక్కలోకి తీసుకోడండి యూట్యూబ్ అతను. మళ్ళీ ఏంటంటే షార్ట్ వీడియోలకి అయితే సాంగ్ పర్వాలేదు, లాంగ్ వీడియోలకి అయితే సాంగ్ పడకూడదండి. అందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. చూడండి చపాతీ ఎంత బాగుంది కదా. మా ఇంట్లో ఎవరికి ఆరోగ్యాలు బాగులేవండి, అందుకనే నేను వీడియోలు తీయలేపాను. ఎండ విపరీతంగా ఉంది. మీ అందరు జాగ్రత్తగా ఉండండి, గ్లూకోజులు తాగండి, అన్నీ తాగండి. నేను యూట్యూబ్ కోసం మాట్లాడుతానండి. చాలామంది అడుగుతున్నారు. చూడండి చపాతీ ఎంత బాగున్నాయి కదా. చూడండి చూసారు ఎలా పొంగుతుంది. ఇవ్వండి చూపిస్తాను. ఇవ్వండి చపాతీలు. ఇక మొన్న గడిగడికి అందరికీ తెలిసిందే కదా, అందుకే నేను ఇంకేమీ చేయలేదండి, చూపించలేదు. ఏం చూస్తాం మరి, చపాతీ అంటే ఆయిల్ వేస్తాం వేపుతాం, ఇంకంతే కదా. అందుకని ఇవ్వండి చూపిస్తాం. బజార్కి వెళ్ళి వచ్చేటప్పుడు తావులో ఎండగా ఉందని చెరుకు రసం తీసుకొని తాగానండి బాబు, లేకపోతే నా కళ్ళే తిరిగిపోయావండి. చెరుకు రసం చూడండి 40 రూపాయలంట. బాగుందండి. ఇంట్లో పరిస్థితులన్నీ బాగుంటే వీడియోలు తీయాలనిపిస్తుందండి. ఇంట్లో వాళ్ళకి బాగలేనప్పుడు వీడియో తీయాలి అనిపించదండి. బుర్ర పాడైపోద్దండి, భోజనం తినాలనిపించదండి. మనకి ఇంట్లో యజమాని బాగుంటే కదండి మనం బాగుంటాము. ఏదో తిరగాలని తిరిగేస్తున్నాం, కానీ నాలో ఉన్న బాధ మీకు తెలియదండి. నా బాధ నాకు ఉంటుందండి. మాలతి గారు ఏంటి హ్యాపీగా ఉన్నారు, నవ్వుతున్నారని మీరు అనుకుంటారు, కానీ ఒకటండి, ఎవరి బాధను కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. నాకు ఏనికి బాధ ఉండదు, కానీ మా వారి గురించేనండి భయం, అంతకన్నా ఏమీ లేదు. బాగుండదు ఎప్పుడు ఒంట్లోన. ఫస్ట్ వరకు చూడండి. నేను 10:30కి మార్కెట్కి వెళ్ళానండి. ఉల్లిపాయలు లేవు, ఏమీ లేవని, ఇంట్లో టమాటాలు బంగాళదుంపలు లేవని అవి తీసుకున్నానండి. తీసుకుని వచ్చేటప్పుడు గీర అయిపోయింది. చూశారు కదా, తాగానండి బాబు. ఎప్పుడు పెద్దగా నేను అలా ఒక్కదాన్న తాగను, తినండి. అక్కడైనా నాకు అవులో ఒకరు పక్కన ఉండాలండి. ఎవరో ఒకరు పక్కన లేడీ అనేది ఉంటే నేను వాళ్ళకి ఇస్తాను, నేను తాగుతాను. నాకు అలవాటు ఉందండి. కానీ మరి నేను అస్సలు కళ్ళు తిరిగిపోయండి, తాగేశాను. తర్వాత ఇంకొక విషయం అండి మీకు చెప్పాలి, వినండి. ఇంటి దగ్గరికి ఉల్లిపాయలే వస్తాయి కానండి ఏమీ బాగోవండి. మనము మార్కెట్కి వెళ్ళిపోతే తాజాగా ఉంటాయి, రేటు కూడా బాగుంటుంది. రేటు ఒక దగ్గర అలాగే ఉంటుంది, కానీ తాజాగా ఉంటాయండి, బాగుంటాయండి. ఒక 2 అడుగులు మనం వెళ్ళిపోతే చాలండి. మీ అందరూ నన్ను మర్చిపోకుండా యూట్యూబ్లు కూడా ఆంటీ గారు ఏమి వీడియోలు వదలట్లేదని ఎంతో నిజంగా ప్రేమతో మీరు చెప్తుంటే, నా వీడియో అంతా చూసి నాకు మెసేజ్ పెడుతుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందండి. ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది, కానీ నా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. ఈరోజు చూడండి తోటకూర తీసాను కదండి, పెసరపప్పు తోటకూర అండి, ఎంత బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే మరి ఇంకా అదిరిపోయిందండి. ఒక్కసారి మీరు గోళంలో ఒక్కసారి వేసారనుకో, అలా కట్ చేసుకుని ఉంచుకుంటే 10 సార్లు మన చక్కని చిగురులు వస్తాయండి. బాగుంది కదండి, చూడండి ఎంత బాగుందో, చాలా టేస్ట్గా ఉందండి. జీలకర్ర ధనియాలు అన్నీ వేసి చక్కగా మెంతులు అన్నీ వేసి పోపు పెట్టుకున్నానండి. చాలా బాగుందండి. కొద్దిగా ఇంగ వేసుకోండి, అంటే తినేవాళ్ళైతే ఇంగ వేసుకోండి, లేకపోతే మాత్రం ఇంగవు అనేది మీరు వేయకలేండి. ఎందుకంటే చాలామందికి వాసన పడదటండి ఇంగవ. నాకు చాలా ఇష్టం అండి ఇంగవ. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం, అంటే తప్పేం లేదు. మనకు నచ్చినట్టుగా మనం ఉండాలి, మనకు నచ్చినట్టుగా వంట చేసుకోవాలండి, అంతే కదండి. అలాగని బ్యాడ్గా తయారవ్వకూడదు, బ్యాడ్గా ఉండకూడదండి, మంచిగా ఉండాలండి ఎవరమైనా సరే. నేను 1 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. తీసుకొని అర కేజీ పెరుగు ప్యాకెట్ తీసుకొని మజ్జిగ కొట్టుకొని అందులోన చక్కగా కడిగేసి కొంచెంసేపు ఆరేసి పిన్నీస్తో ఇది పెట్టి చూడండి. పచ్చిమిరపకాయ అంటే చల్ల మిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు అంటారు, చల్ల మిరపకాయలు అంటారు, అన్ని రకాలు ఉంటారండి. కానీ 2 సార్లు నేను వేపానండి, మీకు చూపించలేపాను ఎందుకంటే ఎండకి వీడియో తీయలేదండి. ఇప్పుడేమో కొంచెం మెత్తబడ్డాయండి, ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అవి ఎండలో పెట్టుకుంటున్నానండి. చాలా బాగున్నాయండి. ఎండు రొయ్యలు, ఎండు నెత్తలు లాగా సూపర్గా ఉన్నాయండి అనకూడదు. కానీ మొన్న చారు లేకపోతే పప్పు చారు వాటితో బాగుంటుందండి, పెరుగన్నంతో కూడా బాగుంటాయండి. గుబురెండు అండి చెప్తున్నాను అనమాట, గుబురెండు అని. అవి ఎప్పుడు తెచ్చుకున్నారో, ఇవి ఏంటంటే ఐస్ క్రీమ్ అంటారు, లేకపోతే ఇంకా రసగుల్లా ఏవో తెచ్చుకున్నారు. తినేసి అక్కడ పెట్టారు, నేను చూడలేదండి, డబ్బాలు అక్కడ ఉన్నాయి.
మా పిల్లలు ఆర్డర్లు చేసుకొని ఓకేనండి. నేను బయటికి వెళ్తాను కదండి వెళ్ళేటప్పుడు, మీటింగ్కి అటుకి వెళ్ళేటప్పుడు. చూడండి ఎంత బాగున్నాయో. ఎండాకాలమే కదండి ఊరగాయలని, మజ్జిగ మిరపకాయలని ఏవైనా పెట్టుకుంటే ఎండాకాలం నిల్వ ఉంచుకుంటే నిల్వ ఉంటాయండి. వర్షాకాలం అయితే ఏం చేసుకునే ఉండవు. మందార పువ్వులు పూస్తున్నాయి కానీ చిన్న పువ్వులు పూస్తానండి ఎండకి. అదాంటి నన్ను తలనొప్పి వీడియో నేను చేయలేకపోతున్నాను. నేను కింద కూర్చుండిపోయి అలాగ అయిపోతున్నాను చూడండి. ఆ ఎండ కనబడిన ఎండ అండి. అందరికీ బాయ్ అండి. అందరూ బాగుండాలి. మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి. నన్ను అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి, నా వీడియో చూసి మెసేజ్ పెట్టండి. అందరికీ బాయ్ అండి.